అది పనస చెట్టులాంటి ఉమ్మడి కుటుంబం. పనస చెట్టుకు ఎలా అయితే మొదలు దగ్గర్నుంచి చివరిదాకా పండ్లుంటాయో, రఘురామయ్య కుటుంబం అలాంటిది. అత్తలు, పిన్నులు, బాబాయిలు, మామయ్యలు, పిల్లలతో కళకళ్లాడిపోతూ ఉండేది ఆ ఇల్లు. ఆ ఇంటి పెద్ద కొడుకైన కృష్ణకుమార్కి అప్పుడే ప్రియతో పెళ్ళయింది. పుట్టింట్లో గారాబంగా పెరిగిన ప్రియ ఆ ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలైంది. ప్రియ ఇంట్లో కూర్చునుండగా అత్తయ్య యశోద వచ్చింది. ప్రియా, చూడటానికి లక్షణంగా ఉన్నావు. నువ్వు ఈ ఇంట్లో తిరుగుతుంటే మహాలక్ష్మి తిరిగినట్టుంది అని దిష్టి తీసి మెటికలు విరిచింది. ప్రియ ఆ మాటలకి పొంగిపోయింది. ఈ ఇంటి బాధ్యత అంతా నీదే అమ్మా. ఎవ్వరికీ ఏ కష్టం లేకుండా చూసుకో. ఈ ఉమ్మడి కుటుంబ బాధ్యత అంతా నీ మీదే ఉంది అంటూ వెండి తాళాలు గుత్తి అందించింది. ప్రియ కొంచెం భయంగా మరియు కొంచెం ఆనందంగా ఆ వెండి తాళాలు గుత్తి తీసుకుంది. ఆ తాళాలు తీసుకున్న దగ్గర్నుంచి ప్రియా జీవితంలో అసలైన ఆట మొదలైంది. ఉదయం నిద్రలేవగానే పిల్లలు పరిగెత్తుకుంటూ ప్రియా దగ్గరికొచ్చారు. ప్రియా మంచం చుట్టూ 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు చేరారు. అత్తా అత్తా, నాకు స్కూల్ బస్ వచ్చింది, జడవేయవా? పిన్ని, నాకు లంచ్ బాక్స్ పెట్టు పిన్ని. ఆంటీ, నాకు స్నానం చేయించు అని ఈగలు వాలినట్టు వాలారు. ఒకరి తర్వాత ఒకరి అవసరాలు తీర్చేది. తర్వాత భర్తకి కావలసిన అవసరాలు తీర్చి పొలానికి పంపేది. అత్తయ్య, నాకిది కావాలి, పిన్ని ఇది కావాలి అని అందరూ అరుస్తూ ఉంటే ఏమాత్రం విసుక్కోకుండా అందరికీ చేసిపెట్టేది. మధ్యాహ్నం పూట అందరూ తృప్తిగా భోంచేసి హాయిగా నడుం వాల్చేవారు. ప్రియా మాత్రం తిన్న సామాన్లన్నీ కడిగి సాయంత్రానికి చిరుతిండ్లు సిద్ధం చేసేది. ఒకరోజు ప్రియా వేడివేడి పకోడీలు వేస్తూ ఉండగా అత్తయ్య యశోద అక్కడికొచ్చింది. అమ్మా ప్రియా, పకోడీ వేస్తున్నావా? చిన్నోడికి 4 మిరపకాయ బజ్జీలు వెయ్యి. పాపం, అవి అంటే వాడికి ప్రాణం అని చెప్పి వెళ్ళిపోయింది. ప్రియా చిరునవ్వు చెదరకుండా మిరపకాయ బజ్జీలు కూడా వేసేది. అందరూ సాయంత్రం టీ తాగుతూ మిరపకాయ బజ్జీలు, వేడివేడి పకోడీ తింటూ, వదినా, మిరప బజ్జీలు అద్భుతం, మిరపకాయ బజ్జీలే ఉంది, ఉల్లిపాయ పకోడీ అదిరిపోయింది అని కృష్ణకుమార్ మరియు ఇంకా చాలామంది పొగుడుతూ ఉండేవారు. ఏమాత్రం పొగడతలకి పొంగిపోకుండా నవ్వుతూ సిగ్గుపడేది. ఒకరోజు రాత్రి బాగా అలిసిపోయి పడుకునుండగా కృష్ణకుమార్ తమ్ముడు రామ్ వచ్చి తలుపు తట్టాడు. ప్రియా తలుపు తీసింది. ఎదురుగా రామ్ ఉన్నాడు. సారీ వదినా, లేటైంది అని వెళ్ళిపోతూ ఉండగా ప్రియా రామ్ని ఆపి, భోంచేయవా? వద్దొదినా, నిన్ను పర్మిషన్ అడగలేదు, వచ్చి తిను అంటూ చాలా కోపంగా చెప్పింది. రామ్ ఒక్కసారిగా భయపడి వచ్చి భోజనం దగ్గర కూర్చున్నాడు. పెట్టింది బుద్ధిగా తిన్నాడు. సిగరెట్ వాసన ఎక్కడ్నుండొస్తుంది? బ్రష్ చేసి వెళ్ళి పడుకో. పొద్దున్నే పిల్లలు బాబాయ్ అంటూ వస్తారు, నిన్నందరూ చులకనగా చూస్తారు అని ప్రియా కూడా చులకనగా చూసి వెళ్ళిపోయింది. తర్వాతి రోజు ప్రియా ఒక్కతే ఉండగా రామ్ అక్కడికొచ్చాడు. వదినా అని పిలవగానే ప్రియా వెనక్కి తిరిగి చూసింది. ఏంటి రామ్? నేను లేటుగా ఇంటికి వస్తే ఏదో ఎంజాయ్ అనుకున్నాను, కానీ పిల్లలు నన్ను అసహ్యించుకుంటున్నారని తెలిసింది. ఇక నుంచి నేను సిగరెట్ మానేస్తాను, త్వరగా ఇంటికొచ్చి పిల్లలతో ఆడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రియ తనలో తాను నవ్వుకుని మురిసిపోయింది. రామ్లో వచ్చిన మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరోజు ప్రియకి ఒంట్లో నలతగా ఉండి ఉదయాన్నే లేవలేకపోయింది. అంతే, ఉమ్మడి కుటుంబం అంతా ప్రియా మంచం దగ్గరే ఉంది. ఉదయాన్నే యశోద సొంటి కాఫీ ఇచ్చింది. తోడికోడలు రాగిణి ఇడ్లీ కారపొడి ఇచ్చింది. అయ్యో, అదేదో చిన్న నీరసమంతే, మీరు వెళ్ళండి అంటూ ఎంత చెప్పినా వినలేదు. ఆ రోజు ప్రియని కాలు కింద పెట్టనివ్వకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దగ్గరే ఉండి చూసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత యశోద సోఫాలో కూర్చుని ఉంది. ప్రియ అక్కడికి వచ్చింది. ఏంటత్తయ్యా, చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చొనున్నారు, ఏమైంది? ఏ కొడికాలు ఏదో లాగుతుందే, చాలా నొప్పిగా ఉంది. మరి నొప్పి రాకుండా ఎలా ఉంటుంది? పూజ గదిలో గంటలు గంటలు కూర్చుంటున్నారు, మరి నొప్పి రాదా? నువ్వొచ్చాక ఈ శరీరం కదలడం మానేసింది, ఇక దీనికి నొప్పులు రాక ఇంకేమొస్తాయి? అత్తయ్యా, మీరు జీవితాంతం పనిచేసింది చాలు, మరి ఈ నొప్పులు ఎలా తగ్గుతాయి? నేను పనిచేయొద్దని చెప్పాను అంతే తప్ప వ్యాయామం చెయ్యొద్దు అని చెప్పానా? వ్యాయామమా? అవునత్తయ్యా, రోజూ కాసేపు పార్కులో నడవండి,
మీ ఫ్రెండ్స్తో సరదాగా నవ్వడం, అలాగే చిన్న చిన్న పనులు అంటే వడియాలు ఆరబెట్టడం, మెట్లెక్కడం, బట్టలు ఆరవేయడం అలాంటివి చేస్తూ ఉండండి అని చెప్పింది. ప్రియా చెప్పిన మాటల మీద యశోదాకి నమ్మకం కుదిరింది. వెంటనే ఆ పనులు చేయటం మొదలుపెట్టింది. కొన్ని రోజుల్లోనే యశోద కాళ్ళు నొప్పులు తగ్గాయి. అందరికీ తల్లో నాలుకలాగా ఉంటూ ప్రియా మంచి పేరు సంపాదించుకుంది. కొన్ని రోజుల తర్వాత ప్రియని చూడ్డానికి తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన కావేరి అక్కడికొచ్చింది. కావేరి, ఎన్ని రోజులైందే నిన్ను చూసి? ఎలా ఉన్నావు? రారా కూర్చో అంటూ కూర్చోబెట్టి కాఫీలు టిఫిన్లు పెట్టి అతిథి మర్యాదలు చేసింది. తన ఉమ్మడి కుటుంబం అంతటినీ పరిచయం చేసింది. పెళ్లైన మొదటి నెలలోనే తన భర్తతో వేరు కాపురం పెట్టించిన కావేరికి ఇదంతా వింతగా తోచింది. ఏమాత్రం అలుపు విసుగు లేకుండా ప్రియ అందరికీ ఏం కావాలో ఓపిగ్గా చేసిపెట్టింది. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నావు? పద బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇద్దరూ అలా పార్క్కి వెళ్లారు. పార్కులో నడుచుకుంటూ కావేరి ప్రియ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నువ్వు పట్నం నుంచొచ్చి ఇంతటి పల్లెటూరులో ఉమ్మడి కుటుంబంలో ఎలా పనిచేస్తున్నావు? అది కూడా ఏమాత్రం చిరునవ్వు లేకుండా. దానికి మా అత్తయ్యే కారణం. ఆమె ఈ ఇంటికి వచ్చిన కొత్తలో కుటుంబం ఇంకా పెద్దది. కేవలం వ్యవసాయం మాత్రమే పని. ఇంటి పని, వంట పని, పొలం పని అలుపు లేకుండా చేసేది. ఓ సినిమా, షికారు ఆ కాలంలో లేవు. అయిన వాళ్ళతో మాట్లాడడానికి ఫోన్లు కూడా లేవు. అయినా ఎలా చేయగలిగేది? అయినా ఇది నాకు భారం అనిపించట్లేదు. నన్ను ప్రేమగా చూసుకునే భర్త, నా మాట మీద గౌరవం ఉంచే కుటుంబ సభ్యులు, నాకు కష్టం రాకుండా చూసే పెద్దవాళ్ళు, ఆటలకి పాటలకి పిల్లలు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఇలా కుదరాలని లేదు, నాకు కుదిరింది అని పార్కులో వాకింగ్ చేస్తూ చెప్పింది. ఆ మాటల్లో ఎప్పుడు చీకటి పడిందో కూడా తెలియదు. అయ్యో చీకటి పడిందే, నేను లేకపోతే పిల్లలు మారం చేస్తారు. పద వెళ్దాం అని ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. ఏమోలో కావేరి కూడా అత్తమామలతో కలిసుందామనే ఆలోచన వచ్చింది. చూద్దాం, కావేరి కూడా ఉమ్మడి కుటుంబంలో అడుగు పెడుతుందో ఏమో మరి. పిసినారి కోడలు ప్రియ అడుగుపెట్టిన తర్వాత తమ ఇంటికి కలిసొచ్చిందని నమ్ముతారు వాళ్ళు. అంతేకాదు, ఎంతో పెద్ద చదువులు చదువుకుని కూడా ఎన్నో ఏళ్లుగా తమ పెద్ద కోడలు సంధ్య ఇంటి పనులు చేసుకుంటూ తమ ఉమ్మడి కుటుంబాన్ని నడుపుతూ ఉండేది. అలాంటిది ఈ పిసినారి చిన్న కోడలు వచ్చిన నెలలోపే ఆ పెద్ద కోడలు సంధ్యకి ఒక చక్కటి ఉద్యోగం వచ్చింది. అంతేకాదు, తమ ఇంటి ఆడబిడ్డకి అత్తవారి తరపున కోర్టులో ఏళ్ల తరబడి నలుగుతున్న ఒక కోర్టు కేసు కూడా ఈ కోడలి రాక వల్ల వాళ్లకి అనుకూలంగా తీర్పు రావడంతో చిన్న కోడలు ప్రియా మీద ఆ ఇంట్లో అందరికీ అంచనాలు మారిపోయాయి. అందుకే ఒకరోజు పెద్ద కోడలు సంధ్యతో అత్తగారు కాంతం, చూడమ్మాయి పెద్ద కోడలా, ఇన్నాళ్ళంటే నీకు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు కనుక ఇంటి పట్టునే ఉండి ఈ ఉమ్మడి కుటుంబాన్ని చక్కగా చూసుకున్నావు. ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చేసింది. ఇటు ఇంటి వ్యవహారాలు, అటు బయట వ్యవహారాలు చూసుకోవడం కుదరదేమో కదా? అవునత్తయ్య, నేను కూడా మీతో అదే మాట్లాడాలనుకున్నాను. ఇక నుండి ఇంటి బాధ్యత చెల్లికి అప్పచెప్పేద్దాం. చిన్న కోడలా, అది సరిగ్గా చూసుకోగలదంటావా? అసలే కొత్త కోడలు. ఆమె ఈ ఇంటికి కొత్త కోడలే కాదత్తయ్య, మన ఇంటి మహాలక్ష్మి. చూసారా, తను మన ఇంట్లో కాలు పెట్టాక మన ఇంట్లో అన్ని శుభాలే జరిగాయి. అలాంటిది ఇప్పుడు ఈ ఇంటి బాధ్యత తనకిస్తే మాత్రం తప్పేముంది చెప్పండి? ఉమ్మడి కుటుంబం అన్నాక అప్పుడప్పుడు ఇలా చేతులు మారితేనే కదా అందరికీ బాధ్యతలు తెలిసొచ్చేది. ఆ మాట నిజమే అనుకో. సరే అయితే మన ప్రియకే ఇంటి బాధ్యత అప్పచెబుదూలే అంటూ తన చిన్న కోడలు గొప్ప అదృష్టవంతురాలు అనుకుంటుంది. కాని ఆమె ఎంత పిసినారుదో పసిగట్టలేకపోయింది కాంతం. అందుకే ఆ మరునాడే తన చిన్న కోడలు ప్రియని పిలిచి, అమ్మాయి ప్రియా, ఇక నుండి ఇంటి బాధ్యత నీకే అప్పచెప్పాలనుకుంటున్నానే. మీ అక్క ఇక ఇంట్లో ఉండదు. పైగా ఎప్పుడూ ఆడబిడ్డల్ని, బంధువుల్ని వచ్చేపోయే వాకిలేమనది. కాబట్టి ఎవరో ఒకరు నడిపించకపోతే బంధువుల్లో పరువు దక్కదు. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టు నేను చేస్తాను. కానీ నేను ఇంటికి కొత్తగా వచ్చిందాన్ని కాబట్టి నేను చేసే పనుల్లో పొరపాట్లు ఉంటాయి. మరి వాటిని వేలెత్తి చూపించను. నేను చేసుకెళ్లే పద్ధతిలో అడ్డురాను అంటేనే ఇంటి బాధ్యతలు తీసుకుంటాను. మధ్యలో వదిలేయమన్నా వదిలేయను. అలా అంటేనే ఈ బాధ్యతలు తీసుకుంటాను. భలే దానివేనే,
ఇల్లు నడపడం అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరుంటుంది. నాకు తెలీదా చెప్పు? సరేలే, నీకు నచ్చినట్టు నువ్వు నడుపు. ఎన్నాళ్ళు పెద్ద కోడలి పద్ధతి చూశాము, ఇక నుండి నీ పద్ధతేంటో కూడా చూస్తాము అంటూ పిసినారి కోడలి పైత్యం సంగతి తెలియక ఆమె చేతికి పెత్తనం అప్పజెప్పింది ఆ ఉమ్మడి కుటుంబం ఇల్లాలు కాంతం. అంతే, పిసినారి ప్రియ ఇంటి బాధ్యతలు తీసుకున్నాక అప్పటి వరకు పెద్ద కోడలి చేతుల మీద కాస్త విలాసంగా నడిచిన ఇల్లు కాస్త ఇప్పుడు గతిలేని ఇల్లులా తయారవసాగింది. ప్రతిపూటా లెక్కపెట్టినట్టు తినే మనుషులను బట్టి అన్నం వండటం, ఆ అన్నానికి సరిపడా కూర వండకుండా చాలా తక్కువ కూర వండేది ఆ పిసినారి. ఆ కూరలో కూడా ఒక్కోసారి కారం ఎక్కువేస్తే ఇంకోసారి ఉప్పులు పులుపులు ఎక్కువ వేస్తూ ఆ వండిన కూర కూడా ఎవ్వరూ ఎక్కువ తినకుండా చేసేది. పెరుగు కావాలన్న వాళ్ళకి తెల్లటి మజ్జిగ నీళ్లు పోసేది. ప్రియా, ఇల్లు మెయింటెనెన్స్ నీ చేతికొచ్చిన దగ్గరుండి చూస్తున్నాను. మనకేదో గతిలేనట్టు మనుషుల్ని లెక్కపెట్టి అన్నం వండుతున్నావు. కూరలు రుచిగా ఉండవు. ఒక్కోసారి వంట పేరు చెప్పి అన్నేసి గంటలు కడుపులు మారుస్తున్నావు. పోనీ అంతసేపు మార్చిందానివి కడుపారా పెడతావా అంటే సగం ఆకలితో లేవటమే తప్ప కడుపు నిండా తిండి తిని ఎన్ని రోజులైందో తెలుసా? అసలు నీ పిసినారి లెక్కలేంటి? చూడండి శ్రీవారు, ఇంటిని నడపడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి అని అత్తయ్య చెప్పారు. నాది ఈ పద్ధతి, పొదుపు పద్ధతి ఉన్నాయి కదా అని ఇన్నాళ్ళు చెంబుల కొద్ది నయ్యి పోసుకొని అవసరమున్నా లేకున్నా పూటకి 3 రకాల కూరలు వండుకొని యగాదిగా అన్నం వండేసుకొని మిగిలిపోతే పారేసుకొని ఇన్నాళ్ళు మీరందరూ డబ్బులు దుబారా చేశారు. కాబట్టి ఇప్పుడు మనకి ఎంత అవసరమో అంతే వండుతున్నాను. నీ మోకం వండుతున్నావే, ప్రతిరోజు నేను సగం ఆకలితోనే లేస్తున్నాను తిండి దగ్గర నుండి. అయ్యో అత్తయ్య, మీ వయసు పెరుగుతుంది కదా, ఈ వయసుకు ఎంత అవసరమో నేను ఇంటర్నెట్లో చూశాను. అందుకే అంతే తిండి పెడుతున్నాను. చూడండి అత్తయ్య, తిండైనా ఏదైనా మనకి అవసరం ఉన్నంతవరకే తింటేనే ఉపయోగం. అంతకు మించి తింటే రోగం. ఏడ్చినట్టే ఉందే నీ తెలివి. ఆకలైనా ఆరాయించుకునే గుణమైనా చిన్నప్పటి నుండి మనం మన శరీరానికి అలవాటు చేసిన దాన్ని బట్టే ఉంటుంది. గట్టిగా తిని గట్టిగా పని చేసుకుంటే ఏ రోగాలు రావు. నువ్వేదో కొత్తగా నీతులు చెప్తున్నావా నాకు? నువ్వు పెట్టే పిసినారి తిండి తింటే కొత్తగా రోగాలొచ్చేలా ఉన్నాయే. చూడండి అత్తయ్య, మీకు ముందే చెప్పాను నేను, నా తీరు నాది, మధ్యలో అట్టు రావద్దు అని. కాబట్టి ఇప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా నా తీరు ఇదే అంటూ నిక్కచ్చిగా తన పిసినారితనాన్ని బయటపెట్టేది. ఈ విధంగా పిసినారి కోడలతో ఆ ఉమ్మడి కుటుంబంలో అందరికీ కొత్త కష్టాలు మొదలయ్యాయి. పెద్ద కోడలు కొద్ది రోజులు తన పిసినారి తోటి కోడలి తీరు చూసి ఆమె పిసినిగొట్టులా ఉందని కనిపెట్టి ఇంట్లో నుండి తిండి తిప్పలో తినడం మానేసి బయటే తినడం మొదలుపెట్టింది. ఆమెను చూసి ఆమె భర్త కూడా అదే మొదలుపెట్టాడు. అలా అన్నా వదినలను చూసి రాహుల్, కొన్నాళ్ల తర్వాత ఆ ఇంటి యజమాని రమణయ్య, ఇలా అందరూ ఇంట్లో తిండి తగ్గించేసి బయట తిండికి అలవాటు పడ్డారు. దానితో పిసినారి కోడలికి అనుమానం వచ్చింది. ఏంటిది, ఈ మధ్య వీళ్ళందరూ ఇంట్లో తిండి మానేసినా ఇంత హుషారుగా ఉంటున్నారు? అంటే వీళ్ళు నా పిసినారి లెక్కలకి భయపడి బయట తిండి మరిగారన్నమాట. వీళ్ళ సంగతి చెప్తాను అనుకుని ఎవరైతే ఇంటి తిండిని తప్పించుకుంటున్నారో వాళ్ళని ఇంట్లోకి రానిచ్చేది కాదు. ఏమైనా అందామా అంటే తనది కలిసొచ్చినా లెగ్గని ఆ ఉమ్మడి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ కలిగిన ఫీలింగ్ వల్ల ఈ పిసినారి కోడలు ప్రియ ఎన్ని పీనాసి లెక్కలు చేసినా తప్పక భరిస్తూ వస్తున్నారు. ఒకరోజు పెద్ద కోడలు తన అత్తగారితో, అత్తయ్య, ఏంటత్తయ్య, మరీ ఈ పిసినారి చిన్న కోడలి పనులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆమె చేతికి పెత్తనం అప్పజెప్పినప్పటి నుండి కడుపార తిన్నదే లేదు. పోనీ నేనేదో బయట తినేసి తప్పించుకుంటామనుకుంటే ఇంట్లో మగవాళ్ళందరూ కూడా అదే మొదలుపెట్టారు. దానితో ఆ పిసినారి కోడలు కనిపెట్టేసింది. ఇప్పుడు మరీ దారుణంగా చేస్తుందత్తయ్య. పప్పులు కడిగిన నీళ్లతో అన్నం వండి అదే దాల్ రైస్ అంటుంది. అందులోకి కూర కూడా వండటం లేదు. అది కూడా చిన్న పిల్లలకి పెట్టినట్టు 4-5 ముద్దలు అన్నమే బాక్స్లో పెడుతుందత్తయ్య. అవునే పెద్ద కోడలా, ఈ చిన్న కోడలి అదృష్టం గురించి ఆలోచించడమే కాని, లేదంటే దానికి పెత్తనం ఇచ్చినందుకు నాకిప్పుడు బుద్ధొచ్చింది. ఇంకా దాని పిసినారి వేషాలు భరించడం నా వల్ల కాదు. ఆ పెత్తనమేదో నేనే తీసుకుంటాను. అరే, ఈ పిసినారి పిల్ల వల్ల ఎప్పుడు బంధువులు వచ్చిపోయే ఈ ఇంటికి ఒక్క చుట్టం కూడా రావటం లేదు అంటూ
ఆ పిసినారి కోడలి పైత్యం వల్ల తగిలిన దెబ్బలన్నీ తలుచుకుని ఆమె చేతిలో నుండి పవర్స్ లాగేసుకోవాలని డిసైడ్ అయ్యింది కాంతం. అంతే, అనుకోకుండా ఆ ఇంటి తండ్రి కొడుకులు ముగ్గురు కలిసి చేసే ఆ జాయింట్ వ్యాపారంలో భారీ నష్టాలు వచ్చి సంపాదనలన్నీ మూతపడ్డాయి. చివరికి ఉద్యోగం చేస్తున్న పెద్ద కోడలి సంపాదన మీదే ఆ ఉమ్మడి కుటుంబ పోషణ పడింది. అప్పుడు కాని తెలియలేదు, ఈ పిసినారి చిన్న కోడలు ఇన్నాళ్లు పొదుపు పేరుతో చేస్తున్న పిసినారితనం వల్లే ఇప్పుడు తనకొచ్చే ఆ బెత్తడి జీతంతోటే అంత పెద్ద సంసారం నడుస్తుందని. చెల్లి, నిజంగా నీ పిసినారితనం లేకపోతే ఈరోజు మనకి ఈ మాత్ర కూడా నడవదు. ఇన్నాళ్ళు నువ్వు అదృష్టవంతురాలివి, మాకు కలిసొచ్చావనుకున్నాం. ఇప్పుడు నీ పిసినారితనం కూడా మాకు కలిసొచ్చింది. నువ్వే కరెక్ట్ చెల్లి. భలే దానివి అక్క. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనే కరెక్ట్. ఎందుకంటే నాకలా పిసినారిగా ఉంటేనే ఇంటిని నడపడం వచ్చు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా నా పద్ధతి అదే అక్క అని చెప్పడంతో ఆ పెద్ద తోటి కోడలికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఆ విధంగా పిసినారి కోడలి వల్ల ఆ ఉమ్మడి కుటుంబంలో మంచి జరిగిందో చెడు జరిగిందో తెలియదు కాని ఆమె పిసినారితనం వల్ల డబ్బులున్నప్పుడు వాళ్ల కడుపులు మాడాయి, ఇప్పుడు లేనప్పుడు మాడుతున్నాయి. అది ఆ పిసినారి కోడలి గొప్పతనం. కొత్త కోడలు ప్రియా తన ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఆమె బద్ధకం వల్ల అత్త కాంతంకి సమస్యలు మరీ ఎక్కువైపోయాయి. ఎందుకంటే బద్ధకపు కోడల్ని నమ్ముకుని ఊళ్ళో చాలామంది దగ్గర డిజైనర్ డ్రెస్లు కుడతానని మెటీరియల్స్తో పాటు అడ్వాన్సులు కూడా తీసుకుంది అత్తగారు కాంతం. కాని కోడలు ప్రియా తీరు చూస్తే ఆమె పని చేయడానికి ఒళ్ళు బద్ధకం కావడంతో సోఫాలో కూర్చుని చక్కగా తన ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంది. అప్పుడు అత్త కాంతం ఆమె దగ్గరకొచ్చి, అమ్మా ప్రియా, అవతల శ్రావణమాసం కదమ్మా. చీరలకి ఫాల్స్ కుట్టమనిచ్చిన వాళ్ళు, జాకెట్లు కుట్టమనిచ్చిన వాళ్ళు, డిజైనర్ డ్రెస్సులు కుట్టమనిచ్చిన వాళ్ళు ఆగటం లేదమ్మా. ఎన్ని రోజులని నేను మాత్రం వాళ్ళని ఆపగలను చెప్పు? నువ్వు కాస్త నీ బద్ధకాన్ని పక్కన పెట్టి మిషన్ ఎక్కమ్మా. నీకున్న స్పీడ్కి నువ్వు గట్టిగా కూర్చుంటే ఈ శ్రావణమాసం వెళ్ళేసరికి మన కష్టాలన్నీ తీరిపోతాయి. అబ్బా అత్తా, కూర్చుంటాలే అత్తా. పని చేయడానికి మూడ్ కావాలి కదా, అది రాని. ఈలోపు ఇదేదో కొత్త గేమ్ డౌన్లోడ్ అయింది, ఆడుతుంటే బాగానే అనిపిస్తుంది. ఇంకెంత, ఇంకో అరగంట అయితే ఇక్కడున్న 4 లైఫ్స్ కూడా అయిపోతాయి. అప్పుడొచ్చి మిషన్ ఎక్కుతాను. ప్లీజ్ అత్తా, మా నాన్న చెల్లివి కదా, నా బంగారు అత్తవు కదూ. అదే నేనేం చేసిన తప్పు. బాబాయ్ మనవరాలివి, అన్న కూతురువి అని నిన్ను ఏరి కోరి కోడలుగా తెచ్చుకున్నందుకు ప్రతి పూట ఇలా ఏదో ఒక వంక చెప్పి పని దాటేస్తున్నావు. అయినా అలా ఏ పని లేనట్టు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ పొద్దంతా సోఫాలోనూ మంచం మీద పడి దొర్లితే మన ఇల్లు ఎలా గడవాలి చెప్పు అంటూ తన అత్తగారు ఎంత మొత్తుకుంటున్నా ఆ బద్ధకపు సిటీ కోడలు ఆమె మాటలేమీ పట్టించుకోకుండా తన ఆటలో తాను నిమగ్నమైపోయింది. నిజానికి కాంతం మరో అత్తలాంటిదయ్యుండున్నా ప్రియ తన మేనకోడలు కాకుండా బయట నుండొచ్చిన పిల్లయ్యుంటే ఈ ఇంటి తీరు మరోలా ఉండేది. ఎందుకంటే కోడలు ప్రియ తన ఇంటికి రాకముందు ఎన్నో ఏళ్లుగా కాంతం చిన్నప్పుడు తను నేర్చుకున్న కొద్దిపాటి టైలరింగ్ పని చేసుకుంటూ తన కుటుంబానికి వేణీళ్లకి చన్నీళ్ల సాయం అందిస్తుంది. కాని అన్నేళ్లుగా ఆమెకు కేవలం జాకెట్లు కుట్టడం, చీరలకి ఫాల్స్ కుట్టడం మాత్రమే వచ్చుండటంతో మారుతున్న కాలానికి తగ్గట్టు కొత్త డిజైన్లలో డ్రెస్సులు కుట్టలేకపోవడంతో ఆమెకి డబ్బులు సంపాదించుకునే అవకాశమున్నా తన సంపాదన పెరగలేదు. అదే సమయానికి స్వయంగా కాంతం బాబాయ్ కొడుకు, వయసుకి కాంతం కన్నా పెద్దవాడైన సూర్యనారాయణ కాంతం దగ్గరకొచ్చాడు. ఏరా చెల్లాయ్, అందరూ బావున్నారేంట్రా? రారా అన్నయ్య, ఏదో అలా ఉన్నాం. చాన్నాళ్ళకి ఈ చెల్లి మీద గాలి మళ్ళిందే నీకో. ఆడపిల్లని కన్నా తండ్రిని కదరా, అయిన వాళ్ళందర్నీ ఏరుకోరి కలుపుకోవాలి కదా మరి. అవునన్నయ్య, ప్రియా ఎలా ఉందిరా? ఏం చేస్తుందిప్పుడు? ఏదైనా ఉద్యోగమా సిటీలో? లేదురా చెల్లాయ్, అది చదువుకుంటానన్నప్పుడు నాకు డబ్బులకి చేయి సాగలేదు. అందుకే అది అడిగినంతా చదివించలేకపోయాను. కాని చదువుకుంటూనే మన పక్కింట్లో ఒక ఫ్యాషన్ డిజైనర్ అమ్మాయి ఉంటుంది. ఆమె దగ్గర కాస్త
ఆ డిజైన్స్ చేయటం, ఖరీదైన డ్రెస్సులు కుట్టడం నేర్చుకుంది. తన బట్టలు తనే డిజైన్ చేసుకుని కుట్టుకుంటుందిరా నీ మేనకోడలు. ఇంకా పెళ్లి వయసుకొచ్చింది కనుక దానికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. మొదట మన వాళ్లలో ఉన్న సంబంధాలు అడుగుదామనుకుంటున్నాను. ఎరా చెల్లాయ్, మన రాహుల్కి మా ప్రియని చేసుకుంటావేంట్రా అంటూ నేరుగా అడిగేసరికి కాంతంకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఎందుకంటే తన కుటుంబం పరిస్థితులను బట్టి ఇప్పట్లో తన కొడుకు రాహుల్కి పెళ్లి చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు కనుక. అంతేకాదు, టైలరింగ్లో తను అప్డేట్ అవ్వకపోవడం వల్ల చేతి వరకు డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఎన్నో వచ్చినా కూడా కాంతం వాడుకోలేకపోతుంది. అందుకే ఆమె మనసులో ఈ పెళ్లి ప్రపోజల్ ఒప్పుకోవాలా వద్దా అనే సంఘర్షణ జరుగుతుంది. మొత్తానికి సూర్యనారాయణ ఒక గంటసేపు మాట్లాడిన తర్వాత కాంతం సిటీలో పెరిగిన తన మేనకోడల్ని తన కోడలుగా తెచ్చుకుందామనుకుంది. ఇక ఇంటి ఇల్లాలు తలుచుకున్నాక తోరణాలు కట్టడానికి, భజంత్రీలు మోగటానికి ఎంత సమయం పడుతుంది చెప్పండి. అందుకే ప్రియా రాహుల్కి నెల తిరిగేలోపే పెళ్లి జరిపించేశారు పెద్దవాళ్లు. అలా బద్దకపు సిటీ కోడలు కాంతం ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఏ పని మీద ధ్యాస పెట్టేది కాదు. ఎప్పుడూ టీవీ చూస్తూనో, ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూనో, మరీ బోర్ కొడితే పడుకుని నిద్రపోతూనో రోజును వెళ్లదీసేది. అందుకే ఒకరోజు అత్తగారు కాంతం, ఏమే ప్రియా, సిటీలో చదువుకున్న పిల్లవి, అదేదో ఫ్యాషన్ డిజైనర్ దగ్గర పని చేసుకున్న పిల్లవి అని మీ నాన్న చెప్పాడు. నువ్వు చూస్తే కనీసం ఇంట్లో పనుల్లో కూడా సహాయం రావట్లేదు నువ్వు. డోంట్ వరీ అత్తా, నువ్వు ఏమనుకుంటున్నావో నేను ఊహించగలను. కానీ నువ్వు భయపడుతున్నట్లు ఏం లేదు. నాకు ఏదైనా పని చేయాలంటే మూడ్ రావాలి. ఆ మూడ్ వచ్చిందనుకో చక్కచక్క పనులన్నీ చక్కపెట్టేసి కూర్చుంటాను. ఈలోపు ఆ మూడ్ వచ్చే వరకు ఖాళీగా కూర్చోకూడదని నేనిలా రిలాక్స్ అవుతూ టీవీ చూస్తున్నాను, మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాను అంతే. కానీ నువ్వు కాపురానికొచ్చి ఏడాది కావస్తుంది కదే, ఇప్పటి వరకు మరి నీకు పని చేయాలన్న మూడొచ్చినట్టు లేదు కదా. అత్తా, మళ్ళీ నువ్వు టెన్షన్ పడుతున్నావు, చిల్లత్తా అంటూ తన అత్తగారు అడుగుతున్న దానికి ఏమాత్రం పట్టించుకోనట్టు బదులు చెప్పింది. మరోవైపు కొత్త కోడలు మంచి ఫ్యాషన్ డిజైనర్ అని, రకరకాల డిజైన్స్తో బట్టలు కుడుతుందని, ఈ పెళ్లి ఖాయమైన తర్వాత కాంతం తన కోడలు గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఎంతో గొప్పగా చెప్పుకోవడంతో వాళ్లల్లో చాలామంది అలా డిజైనర్ వేర్ కుట్టించి పెట్టమని కాంతంకి డబ్బులిచ్చి వెళ్లారు. కానీ ఇక్కడ ఈ బద్దకపు సిటీ కోడలు మాత్రం పొద్దున్న లేచిన దగ్గర నుండి టైంపాస్ చేయడమే తప్ప తనకున్న బద్ధకానికి ఏనాడు మిషన్ వైపు కన్నెత్తి చూసిందే లేదు. కత్తెర పెట్టి 1 మీటర్ గుడ్డను కూడా కట్ చేసింది లేదు. ఇలా రోజులు గడుస్తున్న సమయంలో ఒకసారి పొరుగు వీధి మీనాక్షి కాంతం దగ్గరకొచ్చి, ఏంటి కాంతమిది? మా పిల్ల పుట్టినరోజు కోసమని నీ కోడలి చేత మంచి డిజైనర్ డ్రెస్ కుట్టిస్తానని చెప్పి ఎన్ని నెలలైంది చెప్పు? దాని పుట్టినరోజు అయిపోయింది. ఇప్పటికి 10 పండుగలు కూడా వెళ్ళిపోయాయి. కాని ఎన్నిసార్లు అడిగినా ఇదిగో అదిగో అంటున్నావే కాని మా పిల్ల బట్టలు కుట్టించిందే లేదు. అసలు ఆ డ్రెస్ మెటీరియల్ ఉందా లేక అమ్మేసుకున్నారా మీరు? చచ్చా, అవేం మాటలో దినా, ఇన్నాళ్ళ నుండి చూస్తున్నావు నన్ను. నేను ఏనాడైనా అలాంటి పనులు చేశానా చెప్పు? ఏదో నా కోడలికి కాస్త ఒంట్లో బాగోక. చాలే ఆపమ్మా, నీ కోడలికి బాలేదని నువ్వు చెప్తున్నావు. ఆమెగారేమో టింగురంగుగా బజారుకి వచ్చిపోతుంది. 24 గంటలు టీవీ చూస్తూ ఉంటుంది. కాని ఎప్పుడు పని చేసినట్టు కనిపించలేదు. వదినా, మాటలు చక్కగా రాని. ఈ పౌరుషానికేమీ తక్కువ లేదు. చేస్తామన్న పని సమయానికి చేసిచ్చేది చేత కాదు కాని పౌరుషం ఒకటి. మాకేమైనా ఉత్తపుణ్యానికి చేస్తున్నారా మీరేమైనా? డబ్బులు తీసుకొనే కదా చేసేది. మరి ఆ చేసేది సమయానికి చేసివ్వకపోతే అడగరా ఏంటి? సర్లే, మీరెలా పోతే మాకేంటి. మీరు వద్దు, మీ దిక్కుమాలిన డిజైన్లు వద్దు. కానీ మా పిల్ల డ్రెస్ మెటీరియల్ మా మొహాన కొడితే మళ్ళీ మీ మొహం చూడం అంటూ నిష్ఠూరంగా మాటలనేసి వెళ్ళిపోయింది. తనవైపు తప్పుండటంతో కాంతం కూడా తల వంచుకుని ఆ ఇల్లాలడిగినవిచ్చి పంపించింది. ఇలా తన అత్తగారు ఊరివాళ్ల చేత అవమానపట్టం లోపల హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న బద్దకపు సిటీ కోడలు విన్నది. అదే రోజు సాయంత్రం మరో ఆవిడ వచ్చి ఇలాగే అత్త కాంతం మీద అరిచి తానిచ్చిన చీరలు తీసుకుని వెళ్ళిపోయింది. అలా ఒకే వారంలో ఇన్నేళ్లపాటు అత్త కాంతం కష్టపడి మిషన్ కుట్టి సంపాదించుకున్న మంచి పేరంతా పోయి
అందరూ కాంతం కోడలి బద్ధకాన్ని కాంతం బద్ధకంగానే చూడటం మొదలుపెట్టారు. అలాంటి టైలర్కి బట్టలు కుట్టడానికి ఇవ్వటమంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదనే పుకారు ఊరంతా పాకిపోయింది. దాంతో అప్పటి వరకు అంతంత మాత్రంగా ఉన్న కాంతం ఆదాయం తన బద్ధకపు సిటీ కోడల వల్ల మొత్తం పోయింది. అదంతా గమనించిన బద్ధకపు కోడలు ప్రియ తనని తాను ప్రశ్నించుకోసాగింది. పాపం, నా బద్ధకం వల్ల అత్తకి ఎన్ని అవమానాలా! నాలాంటి కోడలు వస్తే తనకి చేదోడుగా ఉంటాననుకుంది అత్త. అందుకే నా గురించి, నా పనితనం గురించి ఊరంతా గొప్పగా చెప్పుకుంది. కాని నేను వచ్చి నా బద్ధకంతో అత్తని ఇన్నాళ్ళు సంపాదించుకున్న పేరుని చెడగొట్టింది కాక అత్తని ఊర్లో వాళ్ళందరూ పనిచేయని బద్ధకస్తురాలుగా చూస్తున్నారు. నా వల్ల పోయిన అత్త పరువు మళ్ళీ నేనే నిలబెట్టాలి అనుకుని అంత జరిగినా తన్ని ఏమీ అనలేక తన తలరాతనే నిందించుకుంటూ కూర్చున్న తన అత్తగారి దగ్గరకు వెళ్ళి, అత్త, నన్ను క్షమించు. నా వల్ల, నా బద్ధకం వల్ల నువ్విన్ని అవమానాలు పడుతున్నావని నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది. అందుకే నా వల్ల నువ్వు మూట కట్టుకున్న చెడ్డ పేరుని నేనే పోగొడతాను. ఇక నుండి బద్ధకాన్ని వదిలినా నీ సిటీ కోడలు ఎలా పనిచేస్తుందో చూడు అంటూ తన బద్ధకాన్ని పక్కన పెట్టి పెళ్ళప్పుడు తాను కొనుక్కున్న ఎన్నో చీరలను కట్ చేసి రకరకాల డిజైన్ వేర్స్ తయారుచేసి వాళ్ళింటి బయట మ్యానిక్విన్స్ని తగిలించి షో చేయటం మొదలుపెట్టింది. అలా 1 నెల రోజులు గడిచేసరికి బద్ధకపు సిటీ కోడలో డిజైన్ చేసిన ఎన్నో డిజైన్ వేర్స్ని రోజుకో రకం చొప్పున షోకేజ్ చేస్తుండడం చూసిన ఆ ఊరి ఆడవాళ్లు మళ్లీ మెల్లగా కాంతం కోడలు కుట్టిన డ్రెస్సుల కోసం రావడం మొదలుపెట్టారు. ఇన్నాళ్లు కాంతం ఇచ్చిన బిల్డప్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఆ బద్ధకపు సిటీ కోడలి డ్రెస్ డిజైన్స్ ఉండటంతో కాంతం ఆశించిన వైభవం అప్పుడు ఆ ఇంటికొచ్చింది. కోడలా, నిజంగా నేను ఆశించిన దానికన్నా గొప్పగా నువ్వు డిజైన్లు కుడుతున్నావే. ఇన్నాళ్ళు నేను జాకెట్లు, ఫాల్స్ కుట్టి సంపాదించిన దానికన్నా నీ ఒక్కో డిజైన్కి మంచి ధర ఇచ్చి కొంటున్నారే. దేవుడు నీకా బద్ధకం ఎందుకు పెట్టాడో కాని అది లేకపోతే నిన్నెవ్వరూ ఆపలేరే. తప్పు దేవుడిది కాదులే అత్తయ్య. గారాబంగా పెరగటం వల్ల అన్నీ నా కాళ్ళ దగ్గరికే వచ్చేవి. దాంతో సరదాగా ఈ వర్క్ నేర్చుకున్నానే కాని దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకోలేదు. కాని నా వల్ల, నా బద్ధకం వల్ల నువ్వు అన్నేసి అవమానాలు పడుతుంటే ఆగలేకపోయాను. ఇకపై నీ కోడలు నువ్వు కోరుకున్నట్టుగానే చురుకుగా ఉంటుందత్తా అంటూ ఆ రోజు నుండి ఆ బద్ధకపు సిటీ కోడలు తన ప్రతిభతో తన అత్త అన్నేళ్లు సంపాదించుకున్న పేరు కన్నా మంచి పేరు సంపాదించుకుంది.